సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండల పరిధిలోని ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఈవో మురళీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి చీరలు ఇతర విలువైన వస్తువులను కుటుంబ సభ్యులతో ఆలయం నుంచి తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అమ్మవారి వస్తువులు ఎక్కడికి తీసుకుపోతున్నారని ఈవో నిలదీశారు. ఇక సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు కానుకలు చీరలతో పాటు ఈవోను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈవో వ్యవహార శైలిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉండి కూడా మీరే తీసిండేది ఉండి కూడా తీసి మా నాన్న ఉండి కూడా వినోద్ చెప్పినాడా రైట్. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు ఫోన్ ఇన్లో. నరేష్, చెప్పండి, అసలు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారా? శ్రావణి, కదిరిలో ఎర్రదొడ్డి గంగమ్మ అనే ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. అక్కడ ఆలయంలో పనిచేసే ఈవోనే అమ్మవారికి సంబంధించిన నగలు 5 కేజీల వెండి చీరలు, పట్టు చీరలు అన్నీ కూడా ఆయన ఎత్తుకొని పోతుండగా అక్కడ స్థానికులు గుర్తించి వెంటనే అలర్ట్ అయ్యి ఆయన్ని పట్టుకొని ఎందుకు ఈరోజు అంటే దాన్ని తీసుకెళ్తున్నాడు అని చెప్పి వాళ్ళు అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే వాళ్ళు అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని మురళీకృష్ణని, ఈవోగా పనిచేస్తున్న మురళీకృష్ణని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించినట్టు మనకు సమాచారం ఉంది శ్రావణి. అయితే అక్కడ మామూలుగా ఆలయానికి వచ్చే దొంగలు ఆలయంలో హుండీలో డబ్బు అయితేనేమి వెండి బంగారు నగలు ఎత్తుకోవడం మనం చూస్తుంటాం. అయితే ఆలయంలో పనిచేసే ఈవోనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం పట్ల స్థానికులు, భక్తులు కూడా అక్కడ ఎంతో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే పరకామణి కేసులో కూడా తిరుపతిలో కూడా ఇలా ఈవో పనిచేసి ఆయన చేతివాటం చూపించింది మనం గమనిస్తున్నాము. అదే తరహాలోనే ఇక్కడ కూడా ఇంతకు ముందు ఈ మురళీకృష్ణ కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈవోగా పనిచేసి ఈ మధ్యనే గవర్నమెంట్ అండర్టేకింగ్ లోకి పోయిన కదిరి ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవోగా పనిచేస్తున్నాడు. ఆయన ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం పట్ల స్థానికులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన్ని త్వరగా అంటే కస్టడీలోకి తీసుకొని ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి శాఖాపరమైన అంటే ఉద్యోగం నుంచి కూడా తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అక్కడ స్థానికులు, భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణి, నరేష్, అసలు ఈ విషయంపై అసలు ఈవో ఏమన్నా మాట్లాడుతున్నారా? ఏం చెప్తున్నారు? అయితే ఈవో ఈరోజు లీవ్ లో ఉన్నాడు. లీవ్ లో ఉన్నప్పటికీ భార్యతో కలిసి ఒక పథకం ప్రకారమే ఈ వెండి పట్టు చీరలు ఎత్తుకెళ్లాలనే పథకం ప్రకారమే వచ్చి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. ఆ ఈవోని ఆ పట్టు చీరలు, ఆ వెండి అది ఏదైతే ఉందో అంటే వాళ్ళకి ఆయన ఏదైతే ఎత్తుకెళ్తున్నాడో ఆ వస్తువులన్నీ కూడా తీసుకెళ్లారు. అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ భార్యను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈవో ఈ విషయం పట్ల ఏం మాట్లాడినట్లేరు. తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే మనకి సమాచారం ఇచ్చినారు. శ్రావణి, అసలు ఈవోపై కూడా అటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? పోలీసులు ఏమంటున్నారు? స్థానికులు ఆయన ఎత్తుకెళ్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు వచ్చి అక్కడ వాళ్ళని మురళీకృష్ణని ఆ వస్తువులన్నీ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశారు. అదేవిధంగా పోలీసులు స్థానికులు, భక్తుల ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు. ఆ మురళీకృష్ణని ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకునేదాకా దేవాదాయ శాఖ వాళ్ళతో మాట్లాడతాము. అదేవిధంగా ఆయనకి ఈ తప్పు చేసినందుకు గాను శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. శ్రావణి, రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. దేవస్థానం ఈవో గారు ఆలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యతో అమ్మవారి వెండి ఆభరణాలు, విలువైనటువంటి చీరలు,
ఎవరికి అధికారులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా స్థానిక వాసులకు కూడా సమాచారం ఇవ్వకుండా తన భార్యతో వెండి ఆభరణాలు చీరలు ఒక ఆటోలో వేసుకొని దారిలో వస్తుండగా మేము ఆలయ దర్శనం కోసం వెళ్తుంటే అక్కడ ఆపి ఏం తీసుకెళ్తున్నారు అని అడగగానే ఎవరికి సమాచారం లేకుండా తీసుకొని పోతున్నాము, మేము ఇంటికి తీసుకుపోతున్నాము అని సమాచారం ఇస్తున్నారు. అంటే అమ్మవారి ఆభరణాలు ఇలా ఎన్ని పోయాయి. గత 3 నెలల కిందట హుండీ దొంగతనం కూడా జరిగింది. అమ్మవారికి రక్షణ, అమ్మవారి వస్తువులు కావచ్చు, అక్కడున్న ఆస్తులు కావచ్చు, రక్షణ లేకపోవడం జరిగింది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ వారు ఖచ్చితంగా రక్షణ కల్పించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.